చేస్తే మా పిల్లలు తింటారు అనుకోలేదు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. దొండకాయ ఫ్రై ఇలా 2 పీసెస్ కట్ చేసి 2 పీసెస్లో 4 పీసెస్ కట్ చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకోండి మొత్తం అన్నిటిని. కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి సరిపడా. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో దొండకాయ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని అవి డీప్ ఫ్రై కావాలి. జర కలర్ మారాలన్నమాట, మగ్గినట్టు కావాలి. ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఆ ముక్కలు కొద్దిగా చేంజ్ కావాలన్నమాట. ఇలా మామూలుగా కూరగాయ చేసినప్పుడు ఎవరు అంత ఇష్టపడరు. ఇలా ఒకసారి చూడండి. ఇలా చేంజ్ కావాలి. ఇలా చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు తీసేసుకోవాలి. అలాగే అన్ని దాన్ని కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట సైడ్కి. ఇలా చూడండి, ఈ నురుగ తగ్గుతుంది. తగ్గిపోయాక ఇవి తీసేసేయాలన్నమాట. తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు తగ్గినన్ని పల్లీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొన్ని వేసాను. ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అవి చిటపట అనాలి. చిటపట అని కొద్దిగా ఇట్లా పలిగినట్టు కావాలన్నమాట. అయినప్పుడు మనం పల్లీలను తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని అందులో దొండకాయ ముక్కని, ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలా బాగా కలపాలి. వాటర్ వేయకూడదు అసలు. కలిపి డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా యాడ్ చేయాలి. అవి కొద్దిగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో స్కిప్ అయిపోయింది. ఇగో వేసాను. రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కారం వేసుకోవాలి. మరి ఎక్కువ కారం అవసరం లేదు, దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, దొండకాయ ఫ్రై